వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మెగా ఆఫర్. పవన్తో భేటీకి అపాయింట్మెంట్ కుదిరినట్టు సమాచారం. మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడారు. గత కొంతకాలంగా బాలినేనిపై వైసీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలినేని తాను వైసీపీని వీడుతున్నట్లు నేరుగా జగన్కు లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు బాలినేని జనసేనలో చేరాలని నిర్ణయించారు. గురువారం పవన్తో భేటీ కానున్నారు బాలినేని. ఇప్పటికే బాలినేనికి జనసేన నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని పక్కన పెట్టిన సమయం నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సీనియర్ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వితీయ శ్రేణి నాయకుడిగా పరిగణించడం, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వగైరా లాంటి విషయాలు బాలినేనిని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. ఒంగోలు ఎంపీగా సిట్టింగ్గా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికే తిరిగి సీటు ఇవ్వాలని చివరి నిమిషం వరకు బాలినేనిని పట్టుబట్టారు. చెవిరెడ్డిని ఎంపీగా పోటీ చేయించటాన్ని వ్యతిరేకించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపైన బాలినేని న్యాయ పోరాటానికి దిగారు. కానీ పార్టీ నుంచి సహకారం లేకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జగన్ను కలిసి తాను పార్టీ వీడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని, పార్టీలో కొనసాగాలని జగన్ సూచించారు. ఆ ప్రతిపాదనను బాలినేని శ్రీనివాసరెడ్డి తిరస్కరించారు. ఇక కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబుతో బాలినేని టచ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో నేరుగా సమావేశమయ్యారు. అయితే గత సార్వత్రిక ఎలక్షన్స్ ముందరే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే ఎందుకు ఆలస్యమైంది? గతంలోనూ పవన్ను బాలినేని అనేక సందర్భాలలో ప్రశంసించారు. బాలినేని గురించి పవన్ సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. ఇప్పుడు టీడీపీలో ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో జనసేనలో చేరాలని నిర్ణయించిన బాలినేని రేపు జనసేనాని పవన్తో సమావేశం కానున్నారు. ఇక జగన్కు బాలినేని రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తాను 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్ణయాలు సరిగ్గా లేని సమయంలో తాను జగన్ను ప్రశ్నించానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రజా తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలన్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని వ్యాఖ్యానించారు. భాష హుందాగా ఉండాలని, విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉందన్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీ వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తన వద్ద వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేశానని లేఖలో పేర్కొన్నారు.